అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన శాఖ ముఖ్యమంత్రి కాక విద్యా వ్యవస్థను తన దగ్గర పెట్టుకున్న తర్వాత ఏ విధంగా వెలుగొందుతుందో, ఏ విధంగా విద్యాశాఖ అద్భుతాలు సృష్టిస్తుందో మనందరం సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో చూస్తాం. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈయన ఏం చేసిందంటే ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థ ఎలా ఉందో అని చెప్పేసి కొంతమంది అధ్యాపకులతోటి అక్కడికి పంపించిందనమాట. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను ఒకసారి పూర్తిగా కులంకషంగా తెలుసుకొని రండి అని చెప్పేసి. రైట్, పోయిర్రు, తెలుసుకొని వచ్చారు. అలా తర్వాత నిన్న వాళ్ళ ఆ టీచర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళతోటి పరిచయ వేదిక పెట్టుకున్నారు. పరిచయ వేదిక పెట్టుకున్న తర్వాత ఆయన మాట్లాడిన విధానం, ఇక ఆయన ఆ టీచర్స్కు చేసిన మార్గ నిర్దేశం అయితే సోషల్ మీడియాలో అసలు ఒక ఏమంటుందని ఫుల్గా వైరల్ అవుతున్నటువంటి మాట. ఒక మాట మాట్లాడడానికి, లేకపోతే విద్యా విధానానికి, లేకపోతే ఆయన మాట్లాడుతున్న సందర్భంలో నవ్విన వెగిలి నవ్వులకు, ఆ నవ్వులకు ప్రతిస్పందనగా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు లేకపోతే టీచర్లు ఇచ్చినటువంటి ఏమంటున్నారని నవ్వులకు అసలు ఏం జరుగుతుంది నిజంగా దీని మీద? మరి నిజంగా ఫిన్లాండ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చూసుకొని వచ్చారు, ఇక్కడ అధ్యాపకులు ఏం చెప్పారు, మరి ఆయన చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేత భుజంగరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే పండరి గారు. నమస్తే సార్. ఏం సార్ నాకు అర్థం కాకడదు కానీ ఇన్ని సంవత్సరాల అధ్యాపక వృత్తిలో ఉన్నారు మీరు. కనీసం ఎంతోమంది మీ చేతిలో గ్రాడ్యుయేట్లు కావచ్చు, ఈరోజు ప్రధాన ఏమంటారు దాన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఉన్నత చదువులు చదువుకోవచ్చు, చాలామంది ఇంజనీర్లు కూడా కావచ్చు. కనీసం వాళ్ళకి అప్లికేషన్స్ కూడా నింపరానంత స్థాయికి ఎట్లా దిగజార్చేశారు మీరు విద్యా వ్యవస్థని? బాధ ఏంటంటే 32 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి అధికారంలోకి వచ్చి. మరి మన కర్మన అధిష్టాన కర్మన కాంగ్రెస్ పార్టీ మరి గ్రహించలేదా, గుర్తించలేదా? రేవంత్ రెడ్డి గారు అయితేనే అర్రాజు పడినట్టు మూటలు టైంకు తీసుకొచ్చి అందిస్తాడు, కుళ్ళగొట్టు, పడగొట్టు, కూలగొట్టు అందించుకు పనికొస్తాడని అవకాశం ఇచ్చిరా సీఎంగా. ఏదైతేనే మన కర్మకు ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయనే విద్యామంత్రి ఈ రాష్ట్రానికి. మనం ఏమనుకుంటామంటే విద్యామంత్రి అంటే కొంచెం చదువు వచ్చినోడు, విద్యారంగం అనుభవం ఉన్నోడు, ప్రాథమిక విద్యకు, ఉన్నత విద్యకు, సాంకేతిక విద్యకు, వైద్య విద్యకు అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలని, పోలికలని, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించగలిగేటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు గతంలో మన టీచర్స్గా ఉపాధ్యాయ సంఘాలుగా మేము గమనించిన దాంట్లో విద్యామంత్రులను చూసినాం. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ఇప్పుడు చూసినాం, అనేక ప్రభుత్వాల్లో గమనించినాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉన్నతలే ఊడిపోతున్నట్లుంది. నవ్వులు మా పెద్దలు చెప్పినట్లు మనకు మానసిక భాష లోపల సైకలాజికల్ లాంగ్వేజ్లో దరహాసం, వికటాటహాసం, చిరుహాసం, మందహాసం, వెకిలిహాసం, ఎటకారపు నవ్వులు, విషపు నవ్వులు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. వీటిల్లో బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోకి, ఈ విశ్వంలోకి వచ్చేటప్పుడే ఒక వెటకారపు వెకిలి నవ్వుతో జన్మించినట్టే కనబడుతుంది నాకు. ఓకే, అందరూ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతారు. ఎందుకు పుడతారంటే ఈ సమాజం లోపల నేను ఎట్లా బతుకుతానో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎట్లా తట్టుకుంటానో, ఎట్లా బతుకుతానో అని భయపడుతూ ఈ ప్రపంచంలోకి, ఈ విశ్వంలోకి వస్తారు. కానీ దీనికి విరుద్ధంగా బహుశా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. నా అలాంటి వాళ్ళకి చాలామంది కూడా అనిపిస్తూ ఉంది. ఓకే, అంటే ఒక వికటాట్టహాసంతో వచ్చినట్టుగా, నేను వస్తున్నా ఇక కాచుకోండి నా దెబ్బ, నేను నవ్వుతున్నా అంటే మీ అందరినీ కూడా ప్రతిరోజు అరిగేస పెట్టుడే, ఏడిపించుడే, మామూలుగా ఉండదు నేను ఏడిపించే ఏడుపు అనే కోణంలో నుంచి వచ్చిండేమో అనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే, పెద్ద మాట, చాలా పెద్ద మాట. అదే అంటున్నా నేను కూడా. ఎందుకు అనాల్సి వస్తుందంటే, విద్యార్థులతో సమావేశం పెట్టిన, ఉపాధ్యాయులతో సమావేశం పెట్టిన, రైతులతో సమావేశం పెట్టిన, నిరుద్యోగులతో సమావేశం పెట్టే ముచ్చటే లేదు. ఒకవేళ కలుసుకున్నా, ఢిల్లీకి పోయి ఎవరైనా కలుసుకున్నా సందర్భాన్ని మర్చిపోతాడా మరి సోయి ఉండదా? అది పై ఒక బోనాల పండుగ వస్తుంది. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి జరుగుతుంది.
అక్కడ శిగమూగుతారు. అవును. అంటే పూనకం వచ్చి శిగమూగుతారు. రంగం చెప్పడం అంటారు. అంటే ఒళ్ళు మరిచి ఆ ఆధ్యాత్మికత ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ, ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఒక మానసిక వికృతమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ, సమావేశ ఉద్దేశం మర్చిపోయి పరిసరాలు మర్చిపోయి పర్పస్ మర్చిపోయి తన నోటికొచ్చిందే తడవు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వాగడము మాట్లాడడం అరవడం మొదలైంది. ఉమ్, కొన్ని మధ్యలో హైకోర్టు ఉమ్, అనిల్ కుమార్ గారు జడ్జిమెంట్ హైడ్రా గురించి ఇస్తూ అవును. 10 తలల విషసర్పం లాగా 9 తలలు. నువ్వు ఈ రాష్ట్రంలో 9 తలల విషసర్పం లాగా వచ్చినావు అన్నాడు. ఆ 9 తలల శేష నాగు కూడా పాలసముద్రం లోపల కడలి లోపల ఆ హరికి మహావిష్ణుకు ఒక తల్పమై పడుకోవడానికి చేయనించడానికి పనికొచ్చింది. అవును. ఆ 9 తలల ఆ నాగుకు కూడా ఆ సర్పానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఉమ్, బహుశా దాంతో మరి ఎందుకు పోల్చిండో నాకు అర్థం కాలే. ఉమ్, రావణాసురుడితో కొన్నిసార్లు పోల్చిండు, ఉమ్, 10 తలల రావణాసురుడు అని. ఉమ్, ఆ రావణుడు కూడా గొప్ప శివభక్తుడు, అకుంఠిత దీక్ష, తన జాతి విమోచనానికి విముక్తి కలగాలని ఉమ్, దగ్గరున్న కూడా సీతమ్మ వారి గురించి దుర్మార్గపు ఆలోచనతో చేసినప్పటికీ కూడా ముట్టకుండా పట్టకుండా తాకకుండా ఒక నిష్ఠతో ఉన్నటువంటి వాడు. అంటే ఎవరితో పోల్తాం? ఈ మధ్యలో కనకపు సింహాసనం మీద శునకము అని పోల్చినాం. ఆ శునకాలన్నీ మీటింగ్ పెట్టుకుని ఈ దరిద్రుని మాతో ఎందుకు పోలుస్తున్నారు, మీ విశ్వాసానికి మారుపేరు, మాతో పోల్చొద్దు అని చెప్పారు. ఓకే. ఇంకా కొంతమంది మహానుభావులు, ఉద్యమకారులు, పోరాట వీరులంతా కూడా కలిసి ఏం చేసారు అంటే, అరే ఈ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఏం చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టే అని చెప్పారు. ఆ దున్నపోతులు కూడా తిరగబడ్డాయి, మరలబడ్డాయి. అరే మేము కనీసం కర్ర పెట్టి పొడిచినా 2 దెబ్బలు కొట్టినా మేము దున్నాలను బండి లాగాలను మాకు సోయి ఉంటుంది, మాతో పోల్చొద్దన్నాయి. మరి ఎవరితో పోలవాలి? ఇది ఎవరితో పోలవాలి? $1 మిలియన్ క్వశ్చన్ ఇక్కడ. మీరే చెప్పాలి సార్. మేధావులు, విద్యార్థులు ఒప్పుకోవడం లేదు, మహిళలు ఒప్పుకోవడం లేదు, నిరుద్యోగులు ఒప్పుకోవడం లేదు, రైతులు ఒప్పుకోవడం లేదు. మా ఉపాధ్యాయులు తెలిసి నవ్వుతుర్రా తెలియక నవ్వుతుర్రా, అమాయకంగా మా ఉపాధ్యాయులు నవ్వుతున్నారు. మీ చక్కదనం ఏడిదాకా తీసుకొచ్చినా మీ ముందట మీ గురించినటువంటి భాగవతం ఎంత చెప్తున్నా అర్థమవుతుందా, ఇంటుర్రా అని కొట్టుర్రు చప్పట్లు నవ్వుర్రు అన్నట్టుగా ఆ సమావేశం ఉంది. అంటే మొత్తం మీద టోటల్గా 32 నెలల కాలం నుంచి ఇగో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని తలెత్తుకొని గర్వపడుతూ చెప్పేటువంటి సందర్భం ఒక్కటి కూడా లేకుండా పోతుంది. ఈ పరిస్థితి మాత్రం ఊహించలేదు ఎవరు, ఎవరు ఊహించలే. మరి మొన్న ఈ పట్టిన దరిద్రం పట్టిన శని ఎట్లా వదిలిపోవాలనే దాంట్లోనే ఇవాళ అందరూ ఆలోచన చేస్తున్న పరిస్థితి. అవును సార్. ఇప్పుడు బేసికల్గా సరే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, వేదిక ఏదైనా కూడా ఆయన ఒకటే మాట మాట్లాడుతారు, ఒకటే ఫ్యాక్టరాను, ఆ తర్వాత గత ప్రభుత్వం మీదనో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీదనో లేకపోతే ఇష్టానుసారంగా విష ప్రచారం అవన్నీ నడుస్తుంటాయి. బట్ లాస్ట్ బట్ లిస్ట్ కులాల సంఘాలకు సంబంధించిన గొల్ల కుర్మలకు కేవలం వాళ్ళకు 4 పైసలు సంపాదించుకోవడం కానీ చదువు రాదని చెప్పేసి ఒక వేదిక ముందు అంతమంది ఉపాధ్యాయుల ముందు కులాల సంబంధించినటువంటి జాతిని అవమానిస్తే ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇది ఎంత అవమానకరంగా అంటే ఏం చెప్తారు మీరు? పండర్ గారు, ఆ సందర్భంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అంత వెటకారంగా, అంత చులకనగా, అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికి అర్థం కాదు. అవును. ఇంజనీరింగ్ పిల్లలు ఏట 1,10,000 మంది క్రిమినల్ వేస్ట్గా తయారవుతుండ్రట. అదే చెప్పినది, క్రిమినల్ వేస్ట్గా వస్తున్నారట. తల్లిదండ్రులు బాగా చదువుకుంటారు అని అనుకుంటారట, వాళ్ళకి పెన్ను బట్ట రాదట, రాయరాదట, అప్లికేషన్ నింపరాదు, ఉద్యోగానికి అప్లికేషన్ నింపరాదు, ఓ తెల్లకాయత ఇర్రి పెన్ను ఇర్రి రాసడం ఓ చూడుర్రి అని ఇహిహి అహహా నవ్వుకుంటూ ఆ పిల్లలను మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి. ఇవాళ తెలియదేమో రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అరే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చాలా పొడిచి వచ్చినా నేర్చుకొని వచ్చినా మిమ్మల్ని చాలా మంది టీచర్లను కూడా 10 సంవత్సరం పంపిస్తాడు. ఏమర్థమైందో నాకు. నేను ఒకటి అడుగుతాను సార్. సార్ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ఒక ఢిల్లీకి ఒక ఇదే విద్యా సంస్థలకు సంబంధించిన దాని మీనో లేకపోతే విద్యా ఏమంటారు దాన్ని పునశ్చరణ మీనో లేకపోతే విద్యని సంస్కరణల పేరిట ఒక స్వగతాలతోటి స్వహస్తాలతో ఒక లెటర్ రాయగలుగుతారు సార్? మీకున్న అవగాహన ప్రకారం చెప్పండి. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అర్థం కాని ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం దేశం వ్యాప్తంగా అవును అనేక మంది విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లాగా అవును కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు సంబంధం లేకుండా పిల్లలు
బ్రహ్మాండమైనటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీగా చేరుకుంటున్నారు. అవును. ఇవాళ అమెరికాలో 40 లక్షల మంది ఉన్నారండి. ఉమ్. 40 లక్షల్లో 90% మంది తెలంగాణ పిల్లలే ఉన్నారు అక్కడ. అవును, ఇంజనీర్లు అయితే బ్రహ్మాండమైనటువంటి కంపెనీలలో సీఈఓలుగా మెయిన్ ఇదిగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి కనబడతలేదా? నువ్వు ముఖ్యమంత్రి చెప్పిన జపాన్ తీసుకున్నా, కొరియా తీసుకున్నా, అలాంటి దేశాలు జపాన్, జర్మనీ తీసుకున్నా, స్పెయిన్ తీసుకున్నా, కెనడా తీసుకున్నా, ఆ దేశాలన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్గా, ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్గా తెలంగాణ విద్యార్థులే అక్కడ మెరిసిపోతూ ఉన్నారు కదా. 100% సార్. అవును. అరే విదేశాలకు పోయి చదువుకొని వచ్చిన అంటేనేమో కేటీఆర్ లాంటి వ్యక్తిని ఉన్నత విద్యార్హతలు పొందిన వ్యక్తిని పట్టుకొని బాత్రూములు కడిగిందని మాట్లాడుతుంది. అంటే తెలియదేమో రేవంత్ రెడ్డికి. అమెరికాలో ఈవెన్ రేవంత్ రెడ్డి పోయిండో పోలేదో, ఎవరింట్లో వండుకొని వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆడికి పోతే అమెరికాలో ఎవరైనా కానివ్వండి పండర్ గారు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఇవాళ గ్రూప్ 1లో మన దగ్గర ఎంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యిందండి? 590 మంది పిల్లలు పైచీలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ వాళ్ళలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేరా? మెడిసిన్ స్టూడెంట్స్ లేరా? పీజీస్ లేరా? పిహెచ్డీస్ లేరా? మరి వాళ్ళకి అప్లికేషన్ ఫామే రాయరా అంది. మరి నువ్వు కూర్చొని రాసినావు ఎగ్జామ్ గ్రూప్ 1లో? వాళ్ళు ఎట్లా ఉద్యోగాల్లోకి వచ్చిర్రు? గ్రూప్ 2లో ఎట్లా ఉద్యోగాల్లోకి వచ్చిర్రు? ఇంత హీనంగా మాట్లాడేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులుగా ఉన్న మా ఉపాధ్యాయులు, మా అధ్యాపకులు నవ్వుతున్నారు. మరి నిజంగా అంగీకరిస్తున్నారా? అవమానపరుస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి బాధపడుతున్నారా? నాకు అర్థం కాలేదు. కానీ ఒక అమాయకంగా చిన్నపిల్లగాడు మాట్లాడుతుంటే కనుక కేరింతలు కొట్టి చప్పట్లు కొడుతున్నటువంటి ఒక వింత వాతావరణం మాత్రం నేను గమనించిన, నేను చూసిన. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వేం చదువుకున్నావో, ఏ బళ్ళ చదువుకున్నావో మాకు తెలియదు. నేనేమన్నావు? సర్కారు బల చదువుకొని జడ్పీటీసీ కాదు ముఖ్యమంత్రి అయినా నేను రాలేదానే, నేను కానేదానే, నేను చదువుకోలేదానే, మీరే కదా నాకు చదువు చెప్పింది సర్కారు బల్ల అన్నాడు. నీకు ఏ సార్లు చెప్పిర్రో, ఏ పంతులమ్మలు చెప్పిర్రో, కానీ అబద్ధాలు మాట్లాడడం అయితే నేర్పుండరు. ఇట్లా మాట్లాడడం అనేది చెప్పుండరు. అబద్ధాలు మాట్లాడాలని నేర్పుండరు, అవమానం చేయమని నేర్పుండరు, దుర్భాషలాడమని నేర్పుండరు, బూతు మాటలు చెప్పుండరు, రోత కూతలు చెప్పుండరు. మరి ఇవన్నీ బల్లో కనుక నేర్చుకున్నట్లయితే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా అని చెప్పే నీవే మరి భాషను సంస్కరించుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, నాలుకను మడతేసి మాట్లాడొద్దు, చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తలేదు రేవంత్ రెడ్డి అని సమాజం అడుగుతూ ఉంది. ఇవాళ నేను సమాజం అంటే తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను చూడగలిగి అంచనా వేయగలిగే స్థాయి కూడా నీకు లేదు. వాళ్ళ ఆ స్థాయిని నువ్వు అందుకోలేవు. ఓకే. 2, ఈ ప్రతిభకు మేధస్సుకు ఆయన అంచనా గట్టి ఏమంటాడంటే, తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 2 మేధావులు అంటాడు. ఒకరేమో పిల్లనిచ్చిన మామ అన్న జైపాల్ రెడ్డి పేరు చెప్పి, ఒక ఆయనేమో ఈ తరాదులకి ఈ తక్కటకెళ్ళి అక్కడ దునికి, అక్కడి నుంచి ఇక్కడ దునికిన ఆయన నికార్సైన తెలంగాణ వాది, ఉద్యమకారుడు, మేధావి అన్నాడు. ఎవరిని? కేకే గారిని. నేను కేకే గారినో జైపాల్ రెడ్డి గారిని అవమానం పరచట్లే, అఫ్కోర్స్ ఉండొచ్చు కాక. నువ్వేనా జై తెలంగాణ అంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ లోపల కష్టాలు నీకు తెలిస్తే, ఆ గోసలు నీకు తెలిస్తే నీవు ఇట్లా మాట్లాడవు. నువ్వు సంకల తుపాకి పెట్టుకొని, రైఫిల్ పెట్టుకొని జై తెలంగాణ అన్నోన్నెలని కాల్చేసని, సమైక్యవాదని ఆంధ్రలో చెప్పులు దూడడానికి, వాళ్ళకు బానిసగా బతకడానికి నేనున్న ఈ భూమి మీద పుట్టిన నా ఉద్దేశమే సమైక్యాంధ్ర అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా గాలివాటంగా జాక్పాడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక నీకు ఉద్యమకారులేడ కనబడతారు, కవులేడ కనబడతారు, గాయకులేడ కనబడతారు, మేధావులేడ కనబడతారు. మేధావులకు పుట్టి నీళ్ళు ఈ తెలంగాణ గడ్డ. ఇవాళ నీ దగ్గర సురవణ ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడ అనేక మంది కదా, బిడియాల జనార్దన్ గారు, నీ ఎమ్మడి తిరిగి ఒక్క ఎమ్మెల్సీకి తల తాకట్టు పెట్టినటువంటి కోదండరాం మేధావి కాదా? ఉత్తోడేనా? అంతే, పనికిరానోడేనా? మరి కాళోజీ నారాయణరావు గారు నీకు కనబడట్లేదా? సి నారాయణ రెడ్డి నీకు కనబడలేదా? ఎంతమంది పేర్లు చెప్పాలి? మిస్టర్ రేవంత్ రెడ్డి, చదువుకో, తెలుసుకో, నేర్చుకో, అట్లా అవమానపరచకు. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు. ఇవాళ నీ ముందర కూర్చున్నటువంటి టీచర్స్, అధ్యాపకులు కూడా ఏంది నాకు ఇట్లా మాట్లాడుతున్నాడు లోపలికి అన్నారు, కానీ బయటికంటే ఏమయ్యేదో మరి వాళ్ళ ప్రాణమైతే పోదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ షూటింగ్ సైట్ ఆర్డర్స్ అయితే ఇయ్యాడు, ఉన్న ఉద్యోగం బీకేయడు.
సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అనేక మంది మేధావులు ఉన్నారు. మేధావులకు పుట్టినిల్లు, కవులకు, గాయకులకు, కళాకారులకు, మేధావులకు తెలంగాణ గడ్డ పుట్టినిల్లు అని చెప్పే ప్రయత్నం ఒక్కరు చేయలేదు కదా. ఇది దౌర్భాగ్యం. ఇది అసలు ఆయన భాష అట్లా, దాని గురించి మనం పెద్ద దాన్ని మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఒక అధ్యాపకుల ముందు ఎంతో మంది భావి భారత పౌరులను రూపొందించి కూడా కనీసం టీచర్స్ అన్న కూడా మాట్లాడేది ఉండే. అదే సార్ నేను అడిగింది ఇదే. ప్రొఫెసర్ జయశంకర్ గారు అండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త, అవును, జీవితం అంతా త్యాగం చేసిన వ్యక్తి. ఈ తెలంగాణ రావడానికి సాధించడానికి మూల పురుషుడు కదా. అవును, అవును. నీకు జయశంకర్ గారు పేరు కూడా నీకు మేధావి అందశ్రీ గారు. అందశ్రీ తెలంగాణ గురించి గొప్పగా చెప్తావు కదా. అవును. గద్దర్ గారు, వీళ్ళంతా తెలంగాణ కోసమే, ప్రజల కోసమే, సమాజం కోసమే బ్రతికిన వాళ్ళు ఉన్నవాళ్ళు కదా. నువ్వు కూడా గొప్పగా మాట్లాడుతావు కదా. గద్దర్ నువ్వు గాయబ్ చేసేసినావు, అందశ్రీని ఆగం చేసినావా? అంతే. ఎవరు నీకు మేధావులు? ఇంకా 4 రోజులు పోతే 32 నెలలు ఉంది, ఇంకొక 5-6 నెలలు పోతే ఎవ్వరు లేరు మేధావులు, నేనేం మేధావిని అని చెప్పుకుంటాడేమో. చెప్తాడేమో అని భయమైంది నాకు. నిన్న తెలంగాణలో ఎవరే మేధావులు? అసలే మేధావి నేనే మేధావిని అంటాడు. మీటింగ్ల కాడ పట్టుకొని సందర్భం కాకపోయినా కాళేశ్వరం చర్చ అక్కడ అవసరమా? అవసరం లేదు. అదే కాళేశ్వరం నేను అదే చెప్తాను. గొల్లకుర్మ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ జాతిని అవమానించినట్టుగా మాట్లాడుతున్నారు కదా సార్ అంటున్నాను నేను. పండరి గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన, 100 ఎకరాలకు ఆసాములు మా కుటుంబము, అవును, మా ఇంటి ముందటి నుంచి పోవాలంటే మా తాత పోలీస్ పటేలు, మా అయ్య పోలీస్ పటేలు ఇట్లా అంతా చెప్పుకుంటూ వచ్చిండు. మా ఇంటి ముందరికి వెళ్ళి జనం పోవాలంటే చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి, ఒక గట్ల బతికిన కుటుంబం మాది అన్నాడు. గింత ప్యూడలు, గింత పటేల్గిరి ఉన్నటువంటి వికృత మానస్తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఒకవేళ అట్లా ఉండుంటే కూడా ఈ రోజుల్లో ఈ సమాజంలో చెప్పకుండా ఉండి ఉంటే కొంత విజ్ఞత ఉందని అనుకుంటాం. కానీ డాబుగా, దర్పంగా రొమ్ము విరుచుకొని చెప్పినాడే రేవంత్ రెడ్డి గారి నైజం ఏందో ఈ జనానికి అర్థమైంది. నిన్న మీటింగ్లో గొల్లకుర్మల ముచ్చడెందుకు వచ్చింది? అదే అంటున్నాను. అసందర్భంగా, అప్రస్తుతంగా, ఏదో లటక్కున యాదికి వచ్చి పుట్టుకున మాట్లాడినట్టు. గొల్లకుర్మల గట ఆస్తులు ఉంటాయట, 30-40 ఎకరాలు ఉంటాయట. మా ఊరికి తీసుకపోతా, గుంట అండి. అనేక మంది గొల్ల కుర్మల్లో కూడా కాయకష్టం చేసుకొని గొర్రెలను, జీవాలను, మేకలను పెంచుకొని వాటి మీదనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళు నడికట్లో పైసలు జమ చేసుకొని కట్టుకొని రూపాయి జమ చేసుకొని గంజి గడక దాగి రూపాయి పొదుపు చేసుకొని 1 ఎకరం 2 ఎకరాలు సంపాదించుకున్నవే తప్ప వాళ్ళ ఆస్తులు ముత్తాతలు తాతలు 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు గారు. నువ్వు చెప్పినట్టుగా మరి నీకు 7 కేళ్ళు వచ్చింది ఆ 100 ఎకరాలు అంటే. ఇలా గొల్ల కుర్మలకు కిలోల కొద్ది బంగారం ఉంటుందట. మరి ఎందరి ఇళ్ళలో అయినా కిలో బంగారాలు చూసిండో, ఎందరికి ఎన్ని ఎకరాలు ఉంటుందో చూసిండో. అంటే ఆ కులం గురించి మాట్లాడేది అవసరమా? వాళ్ళకి జ్ఞానం లేదట, చదువు లేదట. ఎంతమంది పేర్లు చెప్పాలి? జడ్జెస్, డాక్టర్స్, ఇంజనీర్స్, మేధావులు, తెలంగాణ సమాజానికి దిక్చూసి చూడగలిగే వాళ్ళు. కన్నబోయిన రాజయ్య గారు మాట్లాడాలి ఇప్పుడు. కన్నబోయిన రాజయ్య గారు వలసపోయినా బీజేపీలోకి అడిగి పోయిండు కదా. ఇవాళ ఆయన ఇంటర్వ్యూ చూడాలి. ఈ ఇంటర్వ్యూ చూసి ఆయన మాట్లాడాలి. ఆయన గొల్ల కుర్మనే కదా. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అని కౌంటర్ ఇస్తే, మాట్లాడితే, స్పందిస్తే గొల్ల కుర్మల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉంటుంది. ఇప్పటికైనా దండం పెట్టి 2 చేతులు జోడించి గొల్ల కుర్మలకు చెప్తా ఉన్నా, మీ ఆత్మగౌరవం బాగుండాలి, మంచి బతకాలి, సమాజం లోపల మీరు ఉన్నతంగా ఉండాలనే కేసీఆర్ గారు గిట్లా ఈ వల్ల మాటలు మాట్లాడలే. గొర్రెలను ఇచ్చిండు, మేకలను ఇచ్చిండు, మరలను ఇచ్చిండు. ఏ వృత్తి చేసుకునే ఆ వృత్తిని ప్రోత్సహింపజేసిండు. ఆనాడు ఏమన్నాడండి ఇదే రేవంత్ రెడ్డి? గొర్రెనిస్తాడే, బొర్రనిస్తాడే, చదువుకొని ఇస్తాడే, దొరలాగుంటాడు, చదువుకు దూరం చేస్తుర్రు అన్నాడు. మరి ఇవాళ గొల్లకుర్మలను ఇంత అవమానపరుస్తున్నా కూడా అజ్ఞానులా వాళ్ళు నిరక్షరాశిలా, జ్ఞానం లేనులా, చెవు పిండి కూసోబెట్టి నీకు బుద్ధి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఇలా గొల్ల కుర్మలు ఉన్నారు అని చెప్తున్నాను. అదే సార్, ఆ విషయం సంబంధించి మనం రీసెంట్గా ఈశ్వరమ్మ యాదవ్ అని చెప్పేసి కూడా ఆమె మీద, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె అఖిల భారత యాదవ సంఘం సభకు అధ్యక్షత వహించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి వాళ్ళ మీద కూడా ఒక చిన్న చోటమోట లీడర్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రెడ్డి లీడర్కు ఈరోజు గన్మెన్లు ఇచ్చిన కాడికి వచ్చింది, కానీ ఆమెకి ఇంతవరకు కనీస క్షమాపణ చెప్పలేదు. దీన్ని ఎట్లా చూస్తారంటే ఈ ముఖ్యమంత్రి వ్యక్తిత్వం ఎట్లా చూస్తారు? ఇప్పుడు పృథ్వీరాజు ఉన్నాడు కదా, పృథ్వీరాజు వాళ్ళ తండ్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు రాకముందే ఆయన మంత్రి అన్నాడు. ఆయన ఆనాడే మంత్రి. తర్వాత ఈయన ఉన్నాడు కదా పాశం యాదగిరి. మరి వీళ్ళందరూ కూడా
చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. తీసుకోవాలి. ఇట్లా మనకెందుకు లేని అనుకుంటే ప్రతి కులాన్ని ఉమ్. ఇక ఈ మీటింగ్ ఏది పెట్టినా కూడా అవు మా వెలుమ సమాజాన్ని ఏమని తిడతాడు, అవు ఏమందిరా జాతి, ఎవరికి రాని జాతి, అవు. పేర్లు పెట్టి పేర్లతో పెట్టి ఇదానే జాతి పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, పాతాళానికి ఇది చేస్తా అని మాట్లాడుతున్నాడు. అవును. నువ్వు తిట్టంది ఏమని రేవంత్ రెడ్డి గారు? ఉమ్. ఇవాళ ఆ రెడ్డిలు కూడా బాధపడుతున్నారు. ఉమ్. ఇవాళ రెడ్డిలు, అవును. వెలమలు, అవును. యాదవులు, ఉమ్. కులాలకు అతీతంగా అనేక మంది అనేక కులాల వాళ్ళు ఐక్యంగా ఈ దేశంలో కలిసి ఉన్నారు. అవును. సపోర్ట్ తెలంగాణలో పెద్ద కులం ఎక్కడ పనిచేస్తారు సార్, జస్ట్ ఏదో యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. అవునవును. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కాంపోనెంట్, గొప్ప అందం అదే కదా. అది హైదరాబాద్ లో ఎక్కువ ఉంటది. మరి తహజీబ్ కదా. నాకు సంఘ మూలాలు అంటావు, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటావు, నేను ఏబీవీపీలో పని చేసిన అంటాను. గిదే నేర్పిందా ఏబీవీపీ? గిదే నేర్పిందా సంఘ్? గిదే నేర్పిందా నీ ఆర్ఎస్ఎస్? వాళ్ళు కూడా చిత్కరించుకుంటున్నారు కదా. ఉమ్. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా వాళ్ళ నోట్ల నుంచి నేను వినలే. అవును అవును అవును. అంటే ఏదో ఒక సందర్భంలో నేను మాట్లాడుతున్నది తప్పు పొరపాటు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటుందా? తెలుసుకుంటాడు బహుశా ఇంట్లో వారి సతీమణి గారు చెప్తుండవచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకు అట్లా కొడతావు, అంటే పిచ్చికూతలు ఎందుకు కూస్తావని చెప్పుంటే బాగుంటుందేమో అనుకుంటారు. చెప్తుందో లేదో నాకైతే తెలియదు. బహుశా కొందరు అంటున్నారు ఆమె చెప్పేది చెప్తుంది కానీ నేను ఒరే దొరుకుతాడని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి కొంతమంది నిన్నేమన్నాడు, నిన్న 8 మంది అన్నదమ్ములము, 2 అక్కజల్లాలు అన్నాడు. మీరు ఎంతమంది రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు అనేవారన్న మా టీచర్లు అడిగిరా, మా అధ్యాపకులు అడిగిరా? ఏం అడగలేదు కదా. నీ కుటుంబం గురించి 10 మంది అంటావు. అక్కడ నన్నారు వన్ను పాలసీ ఎందుకే మనకు అన్నావు. జనాభా ఉండాలని నీ గురువు కూడా కథ చెప్తున్నాడు. పిల్లలు బాగా కానివ్వండి బాగా కానివ్వండి ఏపీలో చెప్తున్నాడు. ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ఆయనకు అన్నది ఒకటే కొడుకును, ఈయనకు అన్నది ఒకటే బిడ్డను. ఆ బిడ్డ కన్నా కూడా ఒకటే కొడుకు. ఆయనకు ఒకటే కొడుకు లోకేష్కి ఒకటే కొడుకు మనవాడు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే బిడ్డ. వీళ్ళు మందికి ఉపదేశాలు ఇస్తారు. ఉల్లిగడ్డ సామెత లాగా జనాభా పెంచండి, కుటుంబాన్ని పెంచండి, పెద్ద కుటుంబాలు బాగుంటే అని ఇప్పుడు మాట్లాడతారు. ఎక్కడ పోలిక లేదండి. ఏ అంశం తీసుకుని అట్లే ఉంది. సరే, ఇంత అవమానిస్తున్నా అదే వేదిక మీద అధ్యాపకులని నాకు 3 సామెత ఒకటి గుర్తొస్తుంది. తెలంగాణ ఎగిరేగిరి ఏమంటారు దాన్ని, ఏరుకోరు తెచ్చుకున్నామో కూడా ఎగిరేరుతుంది అన్నట్టు ఈరోజు మీకు ఫేస్ రికగ్నైజ్డ్కి సంబంధించిన దాంట్లో చాలా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వ స్కూళ్ళ మనుగడే ఇక క్లియర్గా చెప్పేసింది. నా నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక అవసరమైతే 27,000 స్కూల్ ఎందుకు మీకు, 4,000 స్కూల్ సరిపోవు అన్న కాడికి తీసుకొచ్చింది. అదే వేదిక మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. ఏంది మీ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన స్పందన ఏంది దీని మీద? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అట్టర్ ఫ్లాప్. ఓకే, మొన్న ఒక పోలింగ్ పెట్టారు, ఒక పోల్ పెట్టారు. అనేక సోషల్ మీడియాస్లో గ్రూప్స్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానల్స్లో పోస్టులు పెడుతున్నారు ఈ మధ్యలో. అవును, 32 నెలల కాలంలో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఎన్ని మార్కులు ఇస్తారు అని పెట్టారు. అందరూ 0 వేసారు. ఇంకొక కొంతమంది 1 0 సరిపోదని 10 0 పెట్టారు. చివరికి అక్షరాలు ఏం రాశారు, గుండు 0 అని పెట్టారు. చివరికి ఇంకేం రాశారు అంటే గాడిద గుడ్డు అని పెట్టారు. నువ్వు అని గాడిద గుడ్డు అన్నావు కదా, నీకు వచ్చేది 32 నెలల కాలంలో నీ పరిపాలన చక్కదనం గాడిద గుండు 0 అని చెప్పారు. అంటే ఇంత హీనంగా పరిపాలన, ఇంత అసమర్థ పాలన, ఇంత దద్దమ్మ పాలన, ఇంత తెలిదక్కువ పాలన పరిస్థితిగా ఉంది. ఇప్పుడు ఇంట్లో కావలి కాయకుండా ఈ ఇంటిలో ఉన్న దొంగే బయటోడికి తలుపులు తెరిచినట్టు ఉంది. అవును సార్, అవును. ప్రతి దాంట్లో అట్లే ఉంది. ఇవాళ తెలంగాణ ఎక్కడుందయ్యా అంటే తెలంగాణ అధపాతాలానికి పడిపోయింది, అగాధానికి పడిపోయింది. విద్యలో పోయింది, ఫైనాన్స్లో పోయింది, అగ్రికల్చర్లో పోయింది. ఏ రంగంలో బాగుంది? ఏ రంగంలో కూడా బాగలేదు. మరి గంత 32 నెలల కాలం లోపలనే నెంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రము చివరి స్థానానికి ఎందుకు పడిపోయింది అంటే నిలబెట్టేది, పడగొట్టేది ఒక పరిపాలకుడి మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. తెలివి లేనోడికి పిచ్చోడి చేతికి రాయిస్తే అది ఇచ్చినోడిని నెత్తే పలగొట్టే విధంగా ఇలా ఓట్లేసినటువంటి జనాలను హింసించేటువంటి పరిస్థితిగా ఈ పరిపాలన కనబడతా ఉంది. దిగజారింది కూడా ఆల్మోస్ట్ అదే కనిపిస్తుంది. సరే సార్, ఇప్పుడు ఒక మాట ఎండ్ ఆఫ్ ద డే, సరే ఎన్నో ఆశలు గతంలో కేసీఆర్ మాకు కొంచెం ఏం చేసి మాకు పదోన్నతుల విషయంలో మాకు సరిగ్గా చేయలేదు, మాకు ట్రాన్స్ఫర్ కావట్లేదు అని చెప్పేసి చాలా అనుకున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు చేయగొట్టిరు. ఆ రోజు మీ టీచర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ మీ అధ్యాపక సంఘాలు కూడా అవన్నీ వచ్చినాయి. ఈరోజు నిన్న ఫైనల్గా ఒకటి క్లారిటీ ఇచ్చేసినట్టుగా మీకు 1వ తారీఖు జీతం వేయడం మా ఎక్కువ, ఇక అంతకు మించిగా మీకు నన్ను ఏం అడిగితే ముడి మీద అంత కాడికి వచ్చినట్టుంది సార్. మీ ఛానల్ నుండి
నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఉమ్, కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో ఉమ్, బదిలీలే చెయ్యలేదు అనేది ఉమ్, నిజం కాదు. ఉమ్, 2015లో బదిలీలు చేసిరు, 18లో కూడా ఉపాధ్యాయుల బదిలీలు చేసిండ్రని రుజువు చేస్తా సాక్ష్యాలతో సహా. ఉమ్. ఈ రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా? చూద్దాం మరి. 2015లో ఉమ్, ఆనాటి టీఆర్ఎస్ పరిపాలనలో హై స్కూల్ హెచ్ఎం వరకు ప్రమోషన్స్ ఇచ్చారు. ఉమ్, ఇది నిజమే కదా? అవును. మరి దీన్ని దాచిపెట్టి అబద్ధం ఎట్లా మాట్లాడతావు? ఉమ్, అరే, ప్రమోషన్స్ పొందిన టీచర్స్ కూడా మీటింగ్లో ఉన్నారు. అవును అవును 2 సార్లు బదిలీ పొందిన టీచర్స్ కూడా మీటింగ్లో ఉన్నారు. అవును. లేదు సార్, 2 సార్లు బదిలీలు చేసిర్రు, ఒకసారి ప్రమోషన్స్ ఇచ్చిర్రు. ఉమ్, మీ పరిపాలనలో కూడా బదిలీలు జరిగినాయి, ప్రమోషన్స్ ఇచ్చిర్రు. కానీ ఉమ్, ఆ టీఆర్ఎస్లో ఏవైతే వచ్చినాయో పదోన్నతులు గంట వరకే మాకు హై స్కూల్ హెచ్ఎం వరకే ప్రమోషన్స్ ఇచ్చిర్రు. ఉమ్, మా సర్వీస్ రూల్స్ సమస్య తేనె తుట్టలాగా అట్లాగే ఉంది, ఉమ్, అది పరిష్కారం కాలేదు. అంతకంటే గొప్పగా మీరు ఉద్ధరించింది ఏమీ లేదు అనేది ఆలోచన మా టీచర్స్ మైండ్లలోకి ఎందుకు రాలేదు? ఉమ్, మరి రేవంత్ రెడ్డి గారికి చెప్పకపోయినా కనీసం మీ మనసులో ఆలోచన ఉండాలి కదా. అవును సార్ 100%. ఇది రిపీటెడ్గా 5-6 సార్లు అంటున్నటువంటి మాట. మా టీచర్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రండి? ఓహో, ఇది ఫిన్లాండ్కి పోయిన 10 మంది టీచర్స్ పంపించి వాళ్ళ అనుభవాలు ఎట్లున్నాయో చక్కబెట్టే కార్యక్రమాలు ఏముంటే అడగడానికి, చర్చించడానికి మీటింగ్ పెట్టిండు. అవును వాళ్ళందరూ ఏదో గొప్పగా చెప్తారు, ఈయన గొప్పగా మాట్లాడతాడని అనుకున్నారు. చివరికి ఎక్కడికి వచ్చింది కథ అంటే 11,000 బళ్ళల్లో 36 లక్షల మంది పిల్లలు ఉంటారు. ఎట్లా? ప్రైవేట్ స్కూల్లో 27,000 మీ బళ్ళల్లో 20 లక్షల లోపల విద్యార్థులు ఉంటారు. ఎట్లా అంటే మీరు చదువు చెప్పట్లేదు, మీ బళ్ళు అవమానించినట్టే సార్, మీరు పనికిరారు, ఈ బళ్ళు వేస్ట్, 27,000 బళ్ళు దండగా, 4,000 బళ్ళే కరెక్ట్ అనే విధంగా మీ అందరి చెవుల్లో పువ్వులు పెట్టిండు, మాట్లాడి ఓపెన్గా చెప్పిండు కదా. 6 డిఏలు యాడికి పోయినాయి, పిఆర్సీ ఏడికి పోయింది? రేవంత్ రెడ్డి మీకు నెలకు 1వ తారీఖు జీతం వస్తే సరిపోద్ది కదా. రేవంత్ రెడ్డి గారు టీచర్స్ అదే కదా పండర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక్క డిఆర్నే చేయకపోతాడా? గా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పకపోతాడా అని టీచర్స్ అందులో కూర్చున్నటువంటి సంఘాల నాయకులు అందరు కూర్చున్నారు. అవేవి చెప్పకపోగా చివరికి ఏమన్నారంటే, ఏమవుతుందా మీరు పంతులు బాగానే ఉన్నారు కదా, తిండికి లెక్క చస్తున్నారా, వేరేమన్నా తిండికి లెక్క చస్తున్నారా అంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సంఘాల నాయకులు తిండికి లేకుండా అడుక్క తిని చస్తే చూసి ఆనందపడాలనేటువంటి షాడిజం రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా కనబడది. ఇంకేమి ఊహిస్తామండి అక్కడ. అదే మీటింగ్లా మీకు టీచర్లను అన్నాడు, ఇచ్చేది నేను, తీసుకునేది మీరు, మీకు ఏం కావాలో చెప్పు, నేను చేస్తా కదా. మధ్యలో సంఘాలు ఎందుకు? ఉన్న బళ్ళు మీకేస్తా, 6 డిఏలు ఇయ్యా, పిఆర్సీ ఇయ్యా, మీరు తిండికి లేకుండా సర్టిఫికేట్ చేస్తా, ఇదంతా నేను చేసేది నేనే కదా, అనుభవించేది మీరే కదా, మధ్యలో సంఘాలు ఎందుకు, సంఘాల నాయకులు ఎందుకు, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏమైనా ఊడబడుస్తున్నారా అని మాట్లాడే పరిస్థితి కదా. అంటే సంఘాలదు, సంఘాల నాయకులదు, ఎవడు ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజంలో బతకొద్దు, నేను మాత్రమే ఉండాలి, నేను ఎవరిని తిట్టినా కూడా పడాలి, ఎవరిని అవమానించినా కూడా భరించాలి, నన్ను తిరిగి ఎవరు మాట్లాడకూడదు ఆయన అన్నాడు కదండి. అన్ని సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నారు, నా భార్యను తిడుతున్నారు, నా బిడ్డను తిడుతున్నారు, అనేక రకాలుగా అవమానం చేస్తున్నారు, గింతగానో అంటారా మాట్లాడతారా అని అంటే, నువ్వు ఒక పరిపాలనలో అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోడివే, నీ భాష సంస్కరించుకోకుండా, నీ బాడీ లాంగ్వేజ్ సంస్కరించుకోకుండా, ఇప్పటికి అదే సొల్లు మాటలు మాట్లాడుకుంటా, అదే భూతు పురాణం మాట్లాడుకుంటా నువ్వు ఉండొచ్చు, నిన్ను ఆదరించాలి. ఇదేం పద్ధతి అని అడిగిన వాళ్ళు అడగొద్దు, నేను ప్రశ్నించొద్దు. ఓ బిల్లు కూడా తెచ్చిండుగా, హేట్ స్పీచ్ అని, ఓ బిల్లు తీసుకొని నేను తిడతా, నన్ను ఎవరు తిట్టొద్దు అంతే అనేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పుడు ఆయన పేటెంట్ ఏమో సార్, ఆయన తీసుకుంటేమో తిట్లు అంటే ఆయనదే కావాలని సార్. ఎండ్ ఆఫ్ ద డే సార్, ఏదేమైనా కూడా హాఫ్ ఆఫ్ ద పీరియడ్ ఇస్ కంప్లీటెడ్. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. విద్యా వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతున్న మాట అయితే వాస్తవం, మీరు ఒప్పుకోకపోయినా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు పండర్ గారు. మీ ఇంటర్వ్యూలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నిజంగా నేను నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఓకే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కొన ఊపిరితో, కొన ప్రాణంతో ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, క్యాడరు నాయకులంతా కూడా అనేక రకాలుగా ఆవేదన చెంది బతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు కదా. 2 రకాలుగా ఉంటారు మనుషులు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని బీక బిస్కేసి ఉన్నది లాక్కొని ఎత్తుకుపోయే రకం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఏదైనా చేసి బతికించాలి, ప్రాణం పోయాలని తపన పడేటువంటి
మనసున్న మహారాజు లాంటి కేసీఆర్ గారు కనబడతారు. అవును ఈ సమాజంలో ఎవరిని ఉన్నతంగా చూస్తారండి? అవును ఏదైనా ఆపదలు ఆదుకున్నాం మనసున్న మహారాజును ప్రాణాలు నిలబెట్టేవాడిని అందించేవాడిని చూస్తారు కదా, 100%. అంత గొప్పగా. అవును అవును నిన్న ఇద్దరు పిల్లల్ని వదిలేసిపోతే ఇద్దరు పిల్లలకు ఒక ఆర్థికమైనటువంటి స్వాలంబన కుదిర్చిండు. అవును అవును నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పిండు. చూపెట్టండి ఉద్యమకారులకు ఏం చేయలేదని చాలా మంది మాట్లాడతారు కదా. అవును పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమకారు తెలంగాణ వారియర్ 24 క్యారెట్స్ బంగారం లాంటి మనిషి. ఆయన పోయిన పార్టీకి లోటు తీర్చే క్రమంలో పోయిన మనిషిని తీసుకురాకపోయినా ఉన్నలో నిలబెడదామనే క్రమంలో అంత గొప్ప ఉదారతను చాటుకున్నటువంటి స్వాలంబనను చేకూర్చిన సహకారాన్ని అందించినటువంటి కేసీఆర్ గారిని మనసున్న మహారాజు అనకపోతే ఏమనాలే? అగో గంత పెద్ద మనసున్న మహారాజు మేరు పర్వతం లాంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించి చూపించిండు, నిలబెట్టిండు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్తాడంటే భాష పరిమితి, మాటలు పరిమితి, పనులు ఎక్కువ ఉండాలి. అంటే ఒక రకమైనటువంటి ఆయన నేర్పిన అందిస్తున్న సంస్కారం లోపలనే బీఆర్ఎస్ క్యాడర్ కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా అలాంటి భూతుపురాన్ని రోతకూతలు మాట్లాడాలని ఒకవేళ అనుకుంటే రేవంత్ రెడ్డి గారి 2 చెవుల్లో నుంచి రక్తం దారలై కారుతుంది. అంత బూతులు అంత మాటలు అందరికి వస్తాయి. అందరూ తెలంగాణ పుట్టిన వాళ్ళమే. కానీ ఏది ఎక్కడ మాట్లాడాలనేటువంటిది మాకు పార్టీ లోపల ముఖ్యంగా కేసీఆర్ గారు మాకు వంట పట్టించినటువంటి సంస్కారం అది. అవును సార్, గ్రేట్ సార్. అయితే నిన్న సార్ ఒక కొత్త విషయం ఏంటంటే జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఒక నెలలో చేయనంత తప్ప అంటే దాదాపు 13,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని చెప్పేసి కాగ్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంది. ఏం చేసింది సార్ అంతగానం? ఒక్క నెలలో 13,500 కోట్లు దేనికి? అదేందండి, ఇంకా మీరు వినలేదా? 89 క్రిమినల్ కేసులు నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల లిస్టులో నెంబర్ 1 ఉన్నాడు ఆయన. ఎన్ని కేసులు? 89 క్రిమినల్ కేసులు. 89 క్రిమినల్ కేసులు. ఉద్యమాలు చేయలే, పోరాటాలు చేయలే, ఒక మంచి కోసం కొట్టాడలే, ఈ జాతి విముక్తి కోసం కొట్టాడాలి, ఈ గడ్డ విముక్తి కోసం కొట్టాడలే. బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఆర్టీఐ అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా జనాన్ని చెరబట్టి బెదిరించు, భయపెట్టు, లొంగ తీసుకో, లోపరుచుకో, దాడి చేయి, అక్రమంగా కబ్జా చేయి, దౌర్జన్యం చేయి, సంపాదించుకో, మూట కట్టుకో, ఇవే కదా నీ కేసులు. తర్వాత అప్పు చేయడం లోపల అనేక రకాలైనటువంటి నిర్మాణాలకో, ప్రాజెక్టులకో, తెలంగాణ అభివృద్ధికో అప్పు చేస్తారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు అప్పు చేసిరు అంటే మన దగ్గర పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే ఇంత అప్పు చేసిండు అంత, దాన్ని పట్టుకొని 7 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల నాలుగు అదుపు లేకుండా వదిలిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళని గాలి మాటలు మాట్లాడిన ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి 4,17,900 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుకు మీరు వదులుతున్నటువంటి కాళేశ్వరానికి 89,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. రైతు భరోసా కార్యాలయాలు ప్రతి జిల్లాలో కనబడుతున్నాయి కదా. 33 మెడికల్ కాలేజీలు కనబడతా ఉన్నాయి కదా. అమరుల స్తూపం కనబడుతుంది కదా. నిలువెత్తు అంబేద్కర్ లాంటి విగ్రహం కనబడుతుంది కదా. నువ్వు రోజు కూర్చున్న సెక్రటేరియట్ కనబడుతుంది కదా. అవును, ఇది కమాండ్ కంట్రోల్ రూమ్. కమాండ్ కంట్రోల్ నీ పక్కనే ఉంటుంది, అలా కూర్చొని మొత్తం చూస్తూ ఉంటావు కదా. అంటే ఇట్లాంటివి ఏంటండి బోలెడండి, అనేక టీమ్స్. నిన్న మొన్న ఒక టీమ్స్ చూపిస్తూ టీవీలో అద్భుతం అనిపించింది. అదే బ్రహ్మాండమైనటువంటి అనేక రకాలైనటువంటి హంగులతోనే టీమ్స్ లాంటి హాస్పిటల్స్ ఎక్కడ ఏది చేయలేదు. అనేక రకాలైనటువంటి 2,500 చెక్ డ్యాములు, ఎన్ని ప్రాజెక్టులు, చెరువులు, అసంపూర్తిగా ఇచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇలాంటివన్నీ అండి. అప్పు చేస్తే అర్థం ఉంది, ప్రయోజనం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడికి ఆడికి పోతే అద్భుతం. అలాంటి కళాఖండాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి నువ్వు చేసిన అప్పు ఇప్పటికి 4 లక్షల కోట్లు దాటింది. ఒక్క నెలలో 13,500 కోట్లు ఆర్బీఐ కితాబ్ ఇచ్చింది. ఇంత గొప్పగా అప్పు ఎవరు చేయలేదని. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పు, ఈ అప్పు చేసి ఏం చేసినావో ఎవరికి అర్థమవుతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా అర్థమవుతలేదు, నీతోటి మంత్రులకు కూడా అర్థమవుతలేదు. ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి, ఏడికి పోతున్నాయి, ఎక్కడ తగలబెడుతున్నావు? ఇది జనం సొమ్ము అండి. నువ్వు తెచ్చేటువంటి అప్పు రేపు రేవంత్ రెడ్డి గారు ఎట్లాగూ గెలిచేది లేదు, ఆయన మళ్ళీ ఉండేది లేదు. కొడంగల్లో కూడా ఆయన డిపాజిట్ వస్తుందో రాదో డౌటే నాకు. ఓకే, ఈ 34 దాకా నేనే ఉంటా అని చెప్తాడు. ఆయన ఉంచినప్పుడు ఆయన 34 దాకా ఆయనే ఉంటాడా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఉంటాడా అంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి
ఇటు నుంచి అటు దునుకుతాడు, అటు నుంచి ఇటు ఎటైనా దునుకుతాడు, ఏదైనా చేస్తాడు. ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ జనాలు ఎటు చూసినా నమ్ముతారా? మీ ఛానల్లో చెప్పిన నేను స్టార్టింగ్లో 2 నెలల కింద ఉన్న కాంగ్రెస్ అంతా సైకిల్ కాంగ్రెస్ అయిపోయింది. అవును. ఓ పక్కన పూ చేతిలో పట్టుకొని సైకిల్ దొక్కుకుంటూ ఉన్న కాంగ్రెస్ 120 ఫీట్ల లోతులో సమాధి చేసి పాతి పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం గుర్తించినట్టుంది. బిడ్డ నువ్వు చేసిన కాడికి నీ పర్సనల్ ఎజెండా ఎక్కువ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం నాశనం చేసినావు, పార్టీని ఆగం చేసినావు, ఏది చెప్పినా ఏది చేసినా కదలిక ఏదైనా ఏది చిన్న ఆలోచన చేసినా కూడా మా అధిష్టానం తెలియకుండా నువ్వేం చేయడానికి వీల్లేదని కబడతారని సంకేతం ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. పక్కకు కూర్చోబెట్టని తెలుస్తూ ఉంది. లిటరల్లీ ఇక మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈయన ఉండడా వేరే విషయము, ఉండకపోతే నేను వెళ్ళకపోవాలనే దాంట్లో పక్క చూపులు చూస్తున్నట్టుగా కనబడుతూనే ఉంది. పెళ్ళి ఒకంతో మనం ఒకంతో పక్క చూపు ఒకంతో అన్నట్టు ఉన్నది ఆయన పరిస్థితి. ఎండ్లో ఉంటాడే ఎక్కడికి పోతాడో తెలియదు. ఆయన ఎండ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా జస్ట్ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎవడు ఓటేయడు. బీజేపీలో ఉంటా కూడా బీజేపీకి వచ్చే 4 సీట్లు రావు, పడే ఓట్లు కూడా పడాయి. అమ్మో ఈయన నాశనం చేసి వాళ్ళు అండకపోయిందా అనుకుంటారు. ఇవాళ టీడీపీలోకి పోయినా కూడా అంతే చూస్తారు. ఓ రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇక టీడీపీ ఓటేయొద్దురా అనుకుంటారు, బీజేపీలోకి పోయినా ఇక బీజేపీ ఓటేయొద్దురా అనుకుంటారు. కాంగ్రెస్ అయిపోయింది, పని అయిపోయింది. ఎక్కడికి పోయినా అడ్రస్ ఏముండదు, రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో రాజకీయ జీవితానికి సమాధి కాబడుతున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే. అంతేనా? డిజాస్టర్స్ ఏమంటారు? డిజాస్టర్స్ ఏమే, దానికి రీహాబిలిటేషన్ కూడా ఎవరు ఇయ్యరు. పునరావాస కేంద్రానికి పోతామంటే కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వాలనుకున్నా కూడా ఉన్నింటికి కన్నం పెడతావు, తిన్నోనికి సర్ది తిన్న రేవుని తలుసుకోవు, అన్నం పెట్టుకుని సున్నం పెడతావు, ఉన్నింటికి కన్నం పెడతావు కాబట్టి ఎవరు నమ్మరు నిన్ను. అలాంటి పరిస్థితి దాపురిస్తుంది. రైట్. ఇది మొత్తానికైతే భుజంగరావు గారితో ఈరోజు ఉన్నమాట. మళ్ళీ ఆయనతోటి మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.